ఒక దేశ గౌరవం ఒక్క క్షణంలో పరీక్షకొస్తే ఎలా ఉంటుంది? అంతర్జాతీయ వేదికపై ఒక నాయకుడి ప్రతి హావభావం దేశ ప్రతిష్టను నిర్ణయిస్తే ప్రస్తుతం పాకిస్తాన్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు అలాంటి ప్రశ్నలనే లేవనెత్తుతున్నాయి. ఆర్థిక ఒత్తిడులు ఒకవైపు, దౌత్య వివాదాలు మరోవైపు, ప్రపంచ వేదికపై చోటు చేసుకుంటున్న సంఘటనలు ఇప్పుడు పెద్ద చర్చగా మారాయి. అసలేమైంది? ఆ పరిణామాలు ఏం సూచిస్తున్నాయి? ఎందుకు పాక్ తన పరువు తానే తీసుకుంటుంది? తన పరువు తానే తీసుకుంటున్న పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై మూలకు షరీఫ్. పాక్ల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టారని విమర్శ. పాకిస్తాన్ అనే దేశం మనకు కొత్తేమీ కాదు. మనతో పాటే 1947లో స్వాతంత్ర్యం పొందిన పొరుగు దేశం. ఒకే నేల నుంచి విడిపోయి రెండు దేశాలుగా మారిన ఈ కథ చరిత్రలో ఓ కీలక మలుపు. అపారమైన భూభాగం, సారవంతమైన వ్యవసాయ భూములు, ఖనిజ వనరులు, సముద్ర తీర ప్రాంతం, వ్యూహాత్మకంగా కీలకమైన భౌగోళిక స్థానం. ఇవన్నీ ఉన్నా పాకిస్తాన్ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేకపోయిందనే విమర్శలు గత ఎన్నో సంవత్సరాలుగా వినిపిస్తున్నాయి. చేతిలో నూనె ఉంటేనే దీపం వెలుగుతుంది అన్నట్టుగా వనరులనంత మాత్రాన వాటిని సమర్థంగా వినియోగించగల నాయకత్వం కూడా అవసరం. ఆ లోటే పాకిస్తాన్ ఎదుగుదలలో ప్రధాన అడ్డంకిగా మారింది. స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 ఏళ్లకు చేరువైనప్పటికీ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తరచుగా సంక్షోభాలను ఎదుర్కొంటూనే ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వద్ద పలుమార్లు ఆర్థిక సాయానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. విదేశీ మార్గ నిల్వలు తగ్గిపోవడం, దిగుమతులపై అధికంగా ఆధారపడ్డం, రాజకీయ అస్థిరత, సైనిక జోక్యం ఇవన్నీ కలిసొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచాయి. అప్పు చేసి పప్పు కూడనే పరిస్థితి తరచూ కనిపిస్తోందని విమర్శకులు అంటున్నారు. ఒకవైపు సాధారణ ప్రజలు ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు భద్రతా వ్యయాలు పెరుగుతూ ఉండడం దేశీయ అసంతృప్తికి దారితీస్తోంది. పాకిస్తాన్పై ఎక్కువగా వినిపించే ఆరోపణల్లో ఒకటి ఉగ్రవాదానికి మద్దతు అనే అంశం. ఒకవైపు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటూనే ఉగ్రవాదానికి మాత్రం భారీగా ఖర్చు చేస్తోంది. భారత్ను దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతోంది. భారత్తో సంబంధాలు ఉద్రిక్తంగా మారిన సందర్భాలు అనేకం. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్ అంశం ఇరు దేశాల మధ్య విభేదాలకు ప్రధాన కారణంగా మారింది. ప్రపంచ వేదికలపై పాకిస్తాన్పై వచ్చిన విమర్శలు కూడా ఈ నేపథ్యానికి సంబంధించినవే. ఒక దేశం అంతర్జాతీయంగా గౌరవం పొందాలంటే తన భూభాగాన్ని శాంతి, స్థిరత్వం కోసం వినియోగించాలి. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు చర్చనీయాంశమయ్యాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశాల్లో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ పాల్గొన్న సందర్భం వివాదాస్పదమైంది. ఈ సమావేశాల్లో గాజా పరిస్థితులు, మధ్యప్రాచ్య భద్రత, ఉగ్రవాద నిర్మూలన వంటి అంశాలు ప్రస్తావనకొచ్చాయి. ఇదే గాజా పీస్ బోర్డు సమావేశంలో ప్రధాని షహబాజ్ షరీఫ్ వ్యవహారాలు దేశ గౌరవాన్ని దెబ్బతీసే. వాషింగ్టన్లో జరిగిన ఈ సమావేశం హమాస్ అంతమే లక్ష్యంగా జరిగింది. గాజా శాంతి కోసం గాజీ ప్లాన్, అంతర్జాతీయ స్థిరీకరణ బలగాల ఏర్పాటుపై దృష్టి సారించింది. పాకిస్తాన్ పాల్గొనడం వివాదాస్పదం. ఎందుకంటే ఇజ్రాయెల్ పాక్ను గుర్తించకపోయినా సైనిక సహాయం ప్రతిపాదించడం సంక్లిష్టతను పెంచింది. షహబాజ్ షరీఫ్ అమెరికా, ట్రంప్ను పొగిడేందుకే ఎక్కువ సమయం కేటాయించారు. ఆపరేషన్ సింధూర్ ఆపడానికి కృతజ్ఞత చెప్పగా ట్రంప్ నుంచి బలవంత హగ్, వెనుక వరుసలో నిలబెట్టడం వంటివి జరిగాయి. డొనాల్డ్ ట్రంప్తో జరిగిన సమావేశం కూడా మీడియాలో ఎక్కువ చర్చకు దారితీసింది. దౌత్య వేదికలపై ప్రతిక్షణం ప్రతిష్టకు సంబంధించినదే. నాయకుల శరీర భాష, వేదికపై కూర్చునే క్రమం, మాట్లాడే తీరు ఇవన్నీ దేశ గౌరవంతో ముడిపడి ఉంటాయి. ఈ సందర్భంలో సోషల్ మీడియాలో కొన్ని దృశ్యాలు వైరల్ కావడంతో పాకిస్తాన్లో విమర్శలు వెల్లువెత్తాయి. షహబాజ్ స్టాండప్, సిట్ డౌన్లు చేస్తూ ట్రంప్ మాటలకు తల ఊపుతూ 25 కోట్ల పాక్ల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టాడని విమర్శలొచ్చాయి. ఆయన గ్రూప్ ఫోటోలో కూడా మూలల్లో ఉంచబడ్డాడు. ఆసిమునీర్ సైనికుల సొంత లేఖలు పట్టించుకోకుండా ఇజ్రాయెల్ మద్దతుతో సైన్యం పంపాలని నిర్ణయించడం దేశీయ అసంతృప్తిని పెంచింది. ఇటువంటి చర్యలు ఆర్థిక సాయం కోసం దౌత్య మర్యాదలను మర్చిపోయినట్టు కనిపిస్తున్నాయి. ఇక దౌత్యవేత్తల స్టేట్మెంట్లు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను తప్పుగా రాయడం, ఇజ్రాయెల్ ఇరాన్ దాడిని ఖండించే ప్రకటనలు, ఐ కండోమ్ లాంటి విడ్డూర వ్యాఖ్యలు పాక్ విశ్వసనీయతను మరింత దెబ్బతీశాయి. ఇటీవల ఐక్యరాజ్యసమితి వేదికపై భారత్ నుంచి దుర్వినియోగం ఆరోపణలు, పుతిన్తో 40 నిమిషాలు వెయిట్ వంటి ఘటనలు పాక్కు అవమానాల తీరుగా మారే. చిన్న ఆఫ్రికా దేశాలు కూడా ఇంత తక్కువ చేయబడవని విమర్శకులు చెబుతున్నారు. దీంతో ఒక దేశ నాయకుడు ఎలా ప్రవర్తించాలి, దౌత్య మర్యాదలు ఎలా ఉండాలి అనే అంశాలపై చర్చ మొదలైంది.
ఇదే సమయంలో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ తీసుకున్న నిర్ణయాలపై కూడా దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. విదేశాంగ విధానం, రక్షణ వ్యూహాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై పారదర్శకత అవసరమని కొందరు భావిస్తున్నారు. సైనిక వ్యవస్థ రాజకీయ వ్యవస్థపై ప్రభావం చూపుతున్నదనే విమర్శలు పాకిస్తాన్లో కొత్తవి కావు. గతంలో అనేకసార్లు సైనిక పాలన అనుభవించిన దేశం కావడంతో ఈ చర్చ మరింత సున్నితంగా మారుతోంది. దౌత్య వ్యవహారాల్లో జరిగే చిన్న పొరపాట్లు కూడా పెద్ద చర్చకు దారితీస్తాయి. అధికారిక ప్రకటనల్లో భాషా తప్పులు, దేశాల పేర్లలో పొరపాట్లు, అంతర్జాతీయ సంఘటనలపై స్పష్టత లేని వ్యాఖ్యలు ఇవన్నీ ఒక దేశ విశ్వసనీయతపై ప్రభావాన్ని చూపుతాయి. మాట తప్పితే మాన్యం పోతుంది అన్నట్లు అధికారిక వేదికలపై ప్రతి పదం బాధ్యతతో ఉండాలి. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ ప్రతినిధులు చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విమర్శలకు గురయ్యాయి. మరోవైపు అంతర్జాతీయ వేదికలో భారత్ పాత్ర కూడా ఈ నేపథ్యంలో ప్రస్తావనకు వస్తోంది. ఐక్యరాజ్య సమితి వంటి వేదికల్లో భారత్ తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడిస్తూ ఉగ్రవాదంపై కఠిన వైఖరి వ్యక్తం చేస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నప్పటికీ ప్రపంచ రాజకీయాల్లో ఇరు దేశాల స్థానాలు వేరువేరు దిశల్లో సాగుతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు భారత్ ఆర్థిక, సాంకేతిక రంగాల్లో విస్తరిస్తుంటే మరోవైపు పాకిస్తాన్ ఆర్థిక ఒత్తిడులతో పోరాడుతోంది. దేశ గౌరవం అనేది కేవలం వేదికలపై నిలబడే స్థానం కాదు. అది దేశ ఆర్థిక బలం, రాజకీయ స్థిరత్వం, ప్రజల విశ్వాసం వంటి వాటి సమ్మిళితం. పాకిస్తాన్ ముందు ఉన్న సవాళ్లు చిన్నవి కావు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విదేశీ అప్పులు, అంతర్గత భద్రతా సమస్యలు ఇవన్నీ కలిసి క్లిష్ట పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఇలాంటి సమయంలో విదేశాంగ విధానం మరింత సమతుల్యంగా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు వర్తమానంలో కనిపిస్తాయన్నట్లు పాకిస్తాన్ భవిష్యత్తు దాని నాయకత్వం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక సంస్కరణలు, పారదర్శక పాలన, ఉగ్రవాదంపై స్పష్టమైన వైఖరి, ప్రాంతీయ శాంతికి కట్టుబాటు ఇవి దేశాన్ని ముందుకు నడిపే మార్గాలు కావచ్చు. అంతిమంగా చెప్పాలంటే ఒక దేశ ప్రతిష్ఠ ఒక్క రోజులో ఏర్పడదు. అలాగే ఒక్క సంఘటనతో పూర్తిగా కూలిపోదు కూడా. కానీ తరచూ జరిగే వివాదాలు, అంతర్గత అస్థిరత, బాహ్య ఒత్తిడులు కలిసొచ్చినప్పుడు గౌరవానికి గాయాలు కలుగుతాయి. పాకిస్తాన్ ప్రస్తుతం ఒక కీలక దశలో ఉంది. తన ప్రజల సంక్షేమం, ఆర్థిక పునరుద్ధరణ, అంతర్జాతీయ విశ్వసనీయత ఈ మూడు అంశాల మధ్య సమతుల్యత సాధించగలిగితేనే భవిష్యత్తు మారుతుంది. లేకపోతే చేసింది చేతికి రాదు అన్నట్టుగా అవకాశాలు చేజారిపోవచ్చు. మొత్తానికి మునీర్ షెహబాజులు సిగ్గు వదలకపోతే పాక్ గౌరవాన్ని మరింత పోగొట్టుకుంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.